మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శని త్రయోదశి. శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువునకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత అలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశే. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. పురాణాలు, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శని త్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మి సహిత నారాయణుడు రావి వృక్షంపై ఉంటాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకని ఆ రోజున రావి వృక్షం సందర్శన ప్రదక్షిణ చేయాలి. అయితే ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు 7 జన్మల దోషాలు, పాపాలు, బాధలు పోతాయి. ఏనాటి శని దోషాలు, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు కూడా పోతాయి. జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు కలిగేలాగా శనిదేవుడు దీవిస్తాడు. అంతేకాదు ఈరోజు ఎవరైతే ఇలా స్నానం చేస్తారో వారి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. వారి ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. వారి ఒంటికి దివ్య శక్తి వస్తుంది. వారి శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. దేనినైనా అవలీలగా సాధించే శక్తులు వస్తాయి. రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది? మధ్యలో కష్టాలు వస్తూ ఉంటేనే కదా జీవితపు విలువ తెలుస్తుంది. ఎప్పుడూ సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది? అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం తగ్గిపోతుంది. అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు. సూర్య భగవానునికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని పిలుస్తూ ఉంటారు. శనివారం ఇటు శని భగవానుడికి అటు శ్రీ విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు. ఇక త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. అలా స్థితి లయకారకులిద్దరికీ కూడా ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. శనిదేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. శని త్రయోదశి రోజున ఈ పూలతో శనిదేవుణ్ణి పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరుగుతుంది. సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. శని త్రయోదశి రోజు ఉదయాన్నే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లము కలిపి ముద్దలాగా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే శని త్రయోదశి రోజు గోవుకు పాలకూరను కానీ తోటకూరను కానీ తినిపిస్తే చాలా మంచిది. శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు. కొంతమందికి ఆవులకు నువ్వులు తినిపిస్తూ ఉంటారు. కానీ నువ్వులను ఎప్పుడూ ఆవులకు పెట్టకూడదు. లేనిపోని దోషాలు కలుగుతాయి. శని త్రయోదశి రోజు మాత్రం గోవులకు పాలకూరను లేదా తోటకూరను పెడితే చాలా మంచి ఫలితం కలుగుతుంది. దేవుడికి మూగజీవాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కాకులు, కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం. అయితే శని త్రయోదశి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలను దగ్గరకు అంటే మీ ఇంటి దగ్గరకు పిలవండి.
అలా పిలిచిన తర్వాత మీ ఇంట్లో వండిన అన్నం తీసుకొని ఆ అన్నాన్ని ఒక గిన్నెలో కొంచెం వేసి ఆ అన్నంలో పాలు కానీ పెరుగు కానీ కలపండి. అలా పెరుగన్నం కానీ పాలన్నం కానీ మిక్స్ చేసి ఆ అన్నంలో లైట్గా షుగర్ అంటే పంచదారను కూడా కలపండి. ఇలా తీయటి పెరుగన్నం కానీ పాలన్నం కానీ కలుపుకొని ఆ అన్నాన్ని కుక్కలకు పెట్టేయండి. ఒక కుక్క వస్తే ఒక కుక్కకు పెట్టండి, లేదు 2-3 కుక్కలు వస్తే ఆ కుక్కలన్నిటికీ కూడా కలిపి పెట్టండి. అలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఈ మంత్రాన్ని 3 సార్లు పలకండి. కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం కనుక ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రం పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శని దోషాలు కూడా తొలగిపోతాయి. శనిదేవుడే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలను పంపుతాడు కనుక శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ శని త్రయోదశి రోజు స్నానం చేసే ముందు చిటికెడు నువ్వులను అంటే నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు కానీ, నువ్వులు లేని వారు 2 శంకు పుష్పాలను కానీ వేసుకుని స్నానం చేయాలి. అలాగే శని త్రయోదశి రోజు ముఖ్యంగా స్నానం చేసే ముందు ఒంటికి నువ్వుల నూనె పట్టించి ఆ తర్వాత నీటిలో నువ్వులు లేదా శంకు పుష్పాలు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. శని త్రయోదశి రోజు ఇలా స్నానం చేస్తే 7 జన్మల దోషాలు, పాపాలు, బాధలు పోతాయి. ఈనాటి శని దోషాలు, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు కూడా పోతాయి. జన్మల దరిద్రాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు కలిగేలాగా శనిదేవుడు దీవిస్తాడు. అంతేకాదు ఈరోజు ఎవరైతే ఇలా స్నానం చేస్తారో వారి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. వారి ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. వారి ఒంటికి దివ్య శక్తి వస్తుంది. వారి శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. దేనినైనా అవలీలగా సాధించే శక్తులు వస్తాయి. కనుక అందరూ శని త్రయోదశి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. శని త్రయోదశి ప్రాముఖ్యతను మరింతగా వివరించేలా ఒక గాథ ప్రచారంలో ఉంది. ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుడి ముందు శని భగవానుని గురించి పొగడటం మొదలుపెట్టాడు. ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు. ఆ మాటలను విన్న శివుడికి ఒళ్ళు మండిపోయింది. శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పని చెయ్యదు అంటూ హూంకరించాడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకు వెళ్ళాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవటం ఎవరితరమూ కాదు, ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరతానంటూ శపథం చేశాడు. నారదుడు ఆ మాటలను శివుడి దగ్గరకు చేరవేశాడు. శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు త్వరలో దాక్కున్నాడు. మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకు శని భగవానుడు చేరుకున్నాడు. అప్పుడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి శివుడు నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమయ్యింది అంటూ పరిహాసించాడు. దానికి శని చిరునవ్వుతో వినయంగా, ప్రభు, ఈ ముల్లోకాలకు లయకారకుడవైన నువ్వు పోయి ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే, అది నా ప్రభావం కాదంటావా? దీన్ని శని పట్టడం అనరా అన్నాడు. శనిదేవుని మాటలతో శివునికి విషయం అర్థమైపోయింది. అప్పుడు శివుడు శనిదేవుడి శక్తిని గుర్తించి, ఓ శనిదేవా, ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి ఈశ్వరుడు అనే నా పేరును కూడా కలుపుకుని నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శనిని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి త్రయోదశి రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటారు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈరోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. సూర్యోదయం నుండి 1 గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయం వీలు కాని వారు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో అనగా 5:30 నుండి 6:30 మధ్యలో చేయాలి.
శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. నిజానికి శని భగవాను మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి. అయితే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజు పొరపాటున ఎవరైనా సరే మీ చేతికి ఇది ఇస్తే తీసుకోకండి. జన్మాంతం శని పట్టి పీడిస్తాడు. శనిదేవుడికి కోపం వస్తుంది. ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు ఇనుము, ఉప్పు, నువ్వుల నూనెను ఎవరి దగ్గర నుండి చేతితో తీసుకోకూడదు. అలా తీసుకుంటే మీకు శని దోషాలు సంక్రమిస్తాయి. జన్మాంతం శని మిమ్మల్ని పట్టి పీడిస్తాడు, కష్టాలను కలగజేస్తారు. ఎందుకంటే ఇనుము, ఉప్పు, నువ్వుల నూనెలో శనీశ్వరుడు ఉంటాడు. కావున శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను ఎవ్వరి దగ్గర నుండి తీసుకోవద్దు. కానీ ఈరోజు ఈ వస్తువులను ఎవ్వరికైనా సరే దానం ఇస్తే మాత్రం చాలా మంచిది. మరి మేము నువ్వుల నూనె దానం ఇస్తే ఎవరు తీసుకుంటారు అనే సందేహం రావచ్చు. ఈ శనిదానాలు తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది. మీకు దగ్గరలో గుడిలో ఉండే పండితులను అడిగి అలా శనిదానాలు తీసుకునే వారి వివరాలు తీసుకుని వారికి శనిదానాలు చేయండి. అంతేగాని ఈరోజు ఇనుము, ఉప్పు, నువ్వుల నూనెను ఎవ్వరికి పడితే వారికి ఇవ్వవద్దు. ఎవ్వరి దగ్గర నుండి కూడా తీసుకోవద్దు. అలాగే ఈ శని త్రయోదశి రోజు పొరపాటున కూడా శనిదేవుణ్ణి పదే పదే శని అని పిలవకండి. శనీశ్వరుడు అని సంబోధించండి. శనిదేవుణ్ణి పదే పదే శని అని పిలిస్తే ఆయనకు నచ్చదు. కానీ శనీశ్వరుడు అని పిలిస్తే ఐశ్వర్యం కలిగిస్తాడు. పరమేశ్వరుడు, వెంకటేశ్వరుడు ఇలా ఈశ్వర శబ్దం ఉన్న దేవుళ్ళు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. శనిదేవుణ్ణి కూడా శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆయనే సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. శనివారము త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. శని రాశి చక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు. అన్ని రాశుల వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే మంచిది. అందరిలో ఒక అపోహ ఉన్నది. అదేమిటంటే శనీశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని. కానీ అది తప్పు భావన. శని చాలా మంచి దేవుడు. శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది. శనీశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. అన్ని గ్రహాల్లోకి ఒక్క శనిగ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది. ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకుని జీవితాన్ని ఆనందమయ జీవితం చేసుకోవచ్చు. ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది. సుఖపడిన వారికి కష్టపడటం తెలియదు. అది బాధాకరంగా ఉంటుంది. కానీ శనిగ్రహం అలా కాదు. కష్టాన్ని ఇచ్చి తరువాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారి అనుభవిస్తే కానీ తెలియదు. అది ఒకరు చెప్పేది కూడా కాదు. శని త్రయోదశి రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించటం మంచిది. ఇలా ఈరోజు శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగిపోతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రుభయం, కోర్టు సమస్యల్లో ఉన్నవారి సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. త్రయోదశి నాడు కొన్ని వస్తువులు అస్సలు కొనకూడదు. ఆ వస్తువులు ఏమిటో చూద్దాం. ఈరోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ అస్సలు కొనకూడదు. అలాగే వంకాయలు, నల్ల మిరియాలు ఈరోజు కొనకూడదు. ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి. ఇంట్లోని సంపద హరించుకుపోతుంది. ముఖ్యంగా ఉప్పును ఎవరికీ కూడా దానం ఇవ్వరు. కానీ శని త్రయోదశి రోజు ఉప్పుని ఎవరికైనా సరే దానం ఇవ్వవచ్చు. ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును కొనకూడదు. ఇలా శని త్రయోదశి రోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే ఈరోజు కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు. ఇనుప వస్తువులు కొనకూడదు. కొంటే ప్రమాదాల బారిన పడతారు. చాలామంది తెలియక ఫ్యాన్సీ షాపుల్లో ఎయిర్ పిన్లు, పిన్నీసులు కొంటూ ఉంటారు. వారం తిథి చూసుకోకుండా. ఒక్కసారి గమనించండి.
శని త్రయోదశి రోజు మినప్పప్పు, వంట నూనె కూడా కొనకూడదు. కానీ వీటిని ఈరోజు దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు కాకులకు అన్నం పెడితే శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఇక ఈరోజు ఆవాలు, ఆవ నూనెను పొరపాటును కూడా కొనకూడదు, తినకూడదు కూడా. కానీ పేదలకు దానం చేస్తే చాలా మంచిది. ఇక ఈరోజు ఆవ నూనెను లేదా నువ్వుల నూనెను శని విగ్రహంపై పోసి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక శని త్రయోదశి రోజు పరుషంగా మాట్లాడకూడదు. మన నోటిత అనకూడని మాటలు అనకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే అనకూడని మాటలు అని ఇతరులను బాధ పెడతారో వారు శనిదేవుని ఆగ్రహానికి గురై అష్ట కష్టాల పాలవుతారు. అందుకే శని త్రయోదశి రోజు అవసరానికి తగ్గట్టు తక్కువగా మాట్లాడుకోవటం చాలా మంచిది. ఈరోజు ఎవరితో కూడా వాదనకు దిగకూడదు, అది పరమ దరిద్రం. శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతారు. ఈరోజు ఎవరైతే వారి తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం చేసుకుంటారో వారికి శనిదేవుడు ఉత్తమ ఫలితాలను కలగజేస్తాడు. అలాగే ఈరోజు అనాథ ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో దానాలు చేస్తే శని చాలా సంతోషిస్తాడు. కార్మికులకు, పేద రైతులకు ఏదో ఒక సహాయం చేస్తే శనిదేవుడు సంతోషించి సకల శుభాలను కలగజేస్తాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.